సికింద్రాబాద్లో గెలిపిస్తే కేంద్రంలో మనమే. దానంకు కేంద్రం మంత్రి ఖాయం. ఎంపీగా కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు. హైదరాబాద్కు వరదలు వస్తే మంత్రి రూపాయి కూడా తేలేదు. సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. పక్కనే అంజన్ కుమార్ యాదవ్ అన్న, ఫెరోజ్ ఖాన్ వెనుక అజారుద్దీన్. అసమర్థులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు కష్టాలు లేవు. ఈ ప్రభుత్వంలో కరెంటు నీళ్లు ఇవ్వలేని దుస్థితి. బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపిస్తేనే కొట్లాడగలుగుతాం. మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మిర్యాలగూడ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. అయితే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటివి నిజం అవుతాయా కాదా అనేటువంటిది కూడా చూడాలి ఒక్కసారి మనము. చెప్పండమ్మా. హలో. లేదంట ఏమో ఈ రేపు అన్నారంట. అయితే అక్కడ ఫోన్లన్నీ కూడా అక్కడ ఈఎస్ఐ నుంచి వస్తున్నాయి. ఈఎస్ఐ హాస్పిటల్లో జరుగుతున్నటువంటిది దాని గురించి. అసమర్థుల రాష్ట్రాన్ని వెళ్తారని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. అయితే దానం నాగేందర్కి గనక సికింద్రాబాద్ నుంచి గెలిపిస్తారా లేదా? పద్మారావు గౌడ్ పైన పోటీ దానం నాగేందర్కి ఉంటుందా ఉండదంటే, ఒక పక్క నీతి నిజాయితీగా మాట్లాడుకున్నట్టయితే దానం నాగేందర్కి చుక్కెదురే. సికింద్రాబాద్లో ఎవరేస్తారా దానం నాగేందర్కి? కష్టం. పార్టీని పక్క పెట్టు, నువ్వు పార్టీ సింబల్ గురించి కాదు ఇక్కడ ముఖ్యం, వ్యక్తుల గురించి ముఖ్యం, వ్యక్తుల గురించే ముఖ్యం. దానం నాగేందర్కి ఇప్పుడు ఇన్ని రోజులు దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలు ఉండే, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీలు ఉండే, ఉద్యమకారుడు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోయి దుంకిన దానం నాగేందర్కి ఇప్పుడు ఆడ ఎంపీ టికెట్ ఇస్తే ప్రజలు వేస్తారా? ప్రజలు వేస్తారా? కరెక్టే కదా. ఏడ గెలుస్తాడు? కాంగ్రెస్ పార్టీ ఖతం.